బులెటిన్లో డీటెయిల్ చూస్తే రాజధాని మహిళపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన కేసులో జర్నలిస్ట్ కృష్ణరాజును పోలీసులు మంగళగిరి కోర్టులో హాజరుపరిచారు. అంతకుముందు గుంటూరు జీజీహెచ్లో కృష్ణరాజుకు వైద్య పరీక్షలు నిర్వహించారు. విశాఖ జిల్లా తగరపు వలస వద్ద బుధవారం సాయంత్రం కృష్ణరాజును తుళ్లూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో నల్లపాడు పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చారు. ఇవాళ కోర్టులో హాజరుపరిచారు. అమరావతి రాజధాని మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జర్నలిస్టు కృష్ణరాజును పోలీసులు అదుపులోకి తీసుకుని ఈరోజు కోర్టులో హాజరుపరిచారు. దీనిపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ రవికృష్ణ మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధమన్నారు. రవికృష్ణ, రవి, ఏదైతే అమరావతికి సంబంధించినటువంటి అమరావతి ప్రాంతాన్ని కానీ అమరావతి మహిళలను కానీ కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలు ఈ కృష్ణరాజు చేశారో ఆ కృష్ణరాజుకి సంబంధించి అతని మీద అయితే మాత్రం పలు స్టేషన్లో కేసులు నమోదైనవి. ఈ నేపథ్యంలోనే నిన్న అయితే మాత్రం ఆయన్ని వైజాగ్లో ఉన్నటువంటి తగరపు వలస ప్రాంతంలో తుళ్లూరు పోలీసులు అయితే అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి నిన్న అర్ధరాత్రి 12:30 సమయంలో ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే గుంటూరుకి సంబంధించినటువంటి నల్లపాడు పోలీస్ స్టేషన్కి తీసుకురావడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఆయనని అక్కడ ఉంచి ఆయనకి సంబంధించి ప్రధానంగా కూడా ఆ కేసుకు సంబంధించిన అంశాలను అయితే విచారించడం జరిగింది. ఆ తర్వాత కొద్దిసేపటి క్రితం అంటే ఒక 1 అవర్ బ్యాక్ అయితే జీజీహెచ్కి తరలించారు. జీజీహెచ్కి తరలించి జీజీహెచ్లో కూడా ఆయనకి సంబంధించి వైద్య పరీక్షలు అయితే పూర్తి స్థాయిలో కూడా నిర్వహించడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ నుంచి ఆయన్ని మంగళగిరిలో ఉన్నటువంటి ఏదైతే కోర్టుకి తరలించడం జరిగింది. ప్రజెంట్ అయితే ఆయన కోర్టు వద్దకు ఉన్నారు. ఏదైతే ఒక జర్నలిస్ట్గా ఉన్నప్పుడు కొన్ని నియమ నిబంధనలు పాటించాల్సిన అవసరం ఉంటుంది. ఒక డిబేట్లో పాల్గొన్నటువంటి సందర్భంలో ఒక ప్రాంత మహిళల్ని అదేవిధంగా కూడా రాజధాని ప్రాంతం రాజధాని అయినటువంటి ఏపీ రాజధాని అయినటువంటి అమరావతిని ఉద్దేశిస్తూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అది మాత్రం తీవ్రంగా కూడా సంచలనం సృష్టించాయి, తీవ్ర ఆగ్రహాన్ని కూడా తెప్పించాయి. మహిళా సంఘాలు అంటే కేవలం రాజధాని ప్రాంతానికి సంబంధించినటువంటి మహిళలే కాకుండా వివిధ ప్రాంతాల్లో ఉన్న మహిళలు కానీ మహిళా సంఘాలు కానీ ఆయన మీద తీవ్ర ఆగ్రహాన్ని కృష్ణరాజు మీద తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేయటం జరిగింది. దీనికి సంబంధించి ఆ డిబేట్ నిర్వహించినటువంటి ఎవరైతే ఈ శ్రీనివాస్ ఉన్నారో అదేవిధంగా కూడా కొమ్మినేని శ్రీనివాస్ ఉన్నారో అదేవిధంగా కూడా ఆయన A2 గాను అదేవిధంగా కృష్ణరాజు వ్యాఖ్యలు చేసినటువంటి కృష్ణరాజుని A1 గాను పేర్కొనడం జరిగింది. కేసుకు సంబంధించి తుళ్లూరులో కేసు నమోదు చేయటం, ఆ తర్వాత ఆయన కోసం అయితే ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి పరిస్థితి అయితే కనపడింది. ఆయన అయితే మాత్రం కృష్ణరాజు అయితే మాత్రం విజయవాడ నుంచి ఆయనైతే అక్కడి నుంచి లెఫ్ట్ అయినటువంటి పరిస్థితి. ఆయన ఎక్కడున్నాడో తెలుసుకోవడానికి కూడా చాలా పోలీసులు అయితే శ్రమించాల్సినటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. ఆ విధంగా ఆయన అరెస్ట్ చేసిన పిమ్మట అయితే మాత్రం ఇప్పుడైతే తుళ్లూరుకి సంబంధించిన పోలీసులు అయితే మాత్రం మంగళగిరి కోర్టులో ఆయన ప్రవేశపెట్టడం జరిగింది. ప్రజెంట్ అయితే మాత్రం ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యల మీద మాత్రం తీవ్ర ఆగ్రహం అనేది వ్యక్తం అవుతుంది. కొద్దిసేపటి క్రితమే సీఎం చంద్రబాబు నాయుడు కూడా మాట్లాడుతూ మంగళగిరికి ఎవరైతే ఈ కృష్ణరాజు ఉన్నారో ఈ కృష్ణరాజు అమరావతికి సంబంధించినటువంటి మహిళల మీద చేసిన వ్యాఖ్యలను అయితే తీవ్రంగా ఆయన అయితే గ్రహించడం జరిగింది. ప్రధానంగా కూడా అక్కడ ఉన్నటువంటి మహిళల్ని కించపరచడమే కాకుండా వాళ్ళని ఆత్మాభిమానం దెబ్బతినే విధంగా అదేవిధంగా కూడా అమరావతికి సంబంధించినటువంటి బ్రాండింగ్ ఏదైతే ఉందో ఆ బ్రాండింగ్ని దెబ్బతీసే విధంగా కూడా ఈ వ్యాఖ్యలు ఉన్నాయని ఆయనైతే అన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా కూడా ఈ వ్యాఖ్యలు చేసే ముందు మహిళలు ఉన్నారు, తమ ఇంట్లో కూడా మహిళలు ఉన్నారు అనేటువంటి విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలని చెప్పినటువంటి పరిస్థితి అయితే ప్రెస్ మీట్లో కనపడింది. అలాగే ఇప్పుడు ఏదైతే ఒక డిబేట్ నిర్వహించినటువంటి సందర్భంలో అన్ని ప్రాంతాలకు సంబంధించినటువంటి అంశాలు ప్రస్తావించవలసి వచ్చిన సందర్భంలో ఏ ప్రాంతానికి కానీ ఏ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజలు కానీ వాళ్ళు కించపరిచే విధంగా కూడా వ్యాఖ్యలు ఉండకూడదు. కావాలని అమరావతి ప్రాంతానికి సంబంధించి అమరావతి ప్రజలకు సంబంధించి వాళ్ళు డిఫేమ్ చేసేందుకే ఈ విధంగా కూడా డిబేట్ ఏర్పాటు చేశారని అయితే మాత్రం భావిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ అయితే మాత్రం ఎవరైతే కృష్ణరాజు ఉన్నారో అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి కృష్ణరాజు ఉన్నాడో ఆ కృష్ణరాజును మాత్రం మంగళగిరి కోర్టులో అయితే మాత్రం ప్రజెంట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఆ తర్వాత ఆయన్ని న్యాయమూర్తి రిమాండ్కి పంపించేటువంటి అవకాశం అయితే ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.